మీరు ఈ అంత మధ్యకాలంలో ఈజీగా ఎప్పుడన్నా ఈ కందుకూరు, నెల్లూరు, ప్రకాశం మధ్యలోకి ఎప్పుడైనా వెళ్ళారా? అటువైపు నేను ఈ ఎప్పుడు మధ్య అక్కడ పెద్ద బిజినెస్ ఈ మధ్య కాదు, ఎప్పటి నుంచో నడుస్తుంది అది. ఓకే. ఎప్పుడు రియల్ ఎస్టేట్లో పెద్దగా బయటికి కనపడదు. ఓకే. ఓకే, అక్కడ కొండ ప్రాంతంలో అంతా అదంతా ల్యాండ్స్ తీసుకొని ఎర్రచందనం బండిస్తున్నాం రకరకాలుగా ఏదో చెప్పేసి అవును, ఈ మధ్య చాలా వెంచర్స్ బేసిక్గా అందులో నేను ఓపెనింగ్ చెప్పగలను, అందులో 50% స్కామే ఉంటుంది. 50%. 50% కదా, 90% నేను చెప్తున్నాను సరే, అందరూ తప్పు చేస్తున్నారు దాంట్లో. అయితే మనం సరే, negative అది బిజినెస్ మాట్లాడలేం. ఎలా చేస్తున్నాను పక్కన పెడితే, ఎందుకు రీసెంట్గా నేను అటు సైడ్ వెళ్ళొచ్చాను. సరే, ఇన్ని కార్లు ఉన్నాయో తెలుసా చూడటానికి వెళ్ళిన వాళ్ళు. ఎస్, మీరు చెప్పేది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రకాశం ఆ నేమ్స్ అయితే నాకు గుర్తులేదు. రెడ్ శాండిల్ పేరుతో హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్ అమ్ముతా ఉన్నారు. డెవలపర్స్ వాళ్ళ ప్రాఫిట్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే 2 lakhsకో 3 lakhsకో కొని 300 గజాలు 400 గజాలు 2 lakhsకి 3 lakhsకి అమ్మేస్తూ ఉన్నారు. ఇక్కడ అట్రాక్టివ్ థింగ్ ఏంటి, రెడ్ శాండిల్ మీద కోట్లు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి కోట్లు? ఏ కోట్లు రావు. కానీ కానీ పీపుల్ రికగ్నైజ్ అవ్వట్లేదు. సబ్జెక్ట్ అది మన వేరే రూట్ లోకి వెళ్తాము. ఒక రోజు కంపల్సరీ మనం కూర్చొని అసలు రెడ్ శాండిల్ సంబంధించి ఏంటి, అసలు నిజంగా ఇన్వెస్ట్ చేయొచ్చా, అక్కడ జరుగుతున్న మోసాలు ఏంటంటే సపరేట్గా ఒక ఎపిసోడ్ చేద్దాం. వేరే కాదు, ఒక డిబేట్ పెట్టుకుందాం అందరితోటి. ఎందుకంటే ఈ విషయంలో కూడా కొంచెం మనం అవేర్నెస్ తీసుకొని రాకపోతే చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ఓకే, మంచి ఉంటుంది చెడు ఉంటుంది కాబట్టి కాస్త ఎక్కువ చెడు కనపడుతుంది కాబట్టి కాస్త కొంతమందిని మనం సేవ్ చేసినట్టు ఉంటుంది. దీనికి ఒకటే లక్ష్మణ్ గారు, సరే రెడ్ శాండిల్ పక్కకు పెట్టండి. మన హైదరాబాద్ చుట్టుపక్కలే చాలా శాండిల్వుడ్ ఫార్మ్స్ అంటూ వచ్చినాయి లాస్ట్ 10-15 ఇయర్స్లో. ఈ శాండిల్వుడ్ ఫార్మ్స్ కూడా ఇలాగే చెప్పారు అప్పుడు కోట్లు వస్తాయని. ఎంతమందికి వచ్చినాయి చెప్పండి? ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అట్లీస్ట్ 5%కి వచ్చినాయా? అదే అంటున్నా, రాలేదు. సో అంటే ఇది మాట్లాడితే ఎక్కువ నెగిటివ్ అయిపోతుంది. మనం ఒక రోజు కూర్చుందాం, చేసుకుని ఇన్వెస్ట్ చేయటం దగ్గర పక్క ఇన్ఫర్మేషన్ ఉంటేనే మాట్లాడదాం దాని గురించి కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి సార్, విల్లాస్ మార్కెట్ ఎలా? విల్లాస్ మార్కెట్ కొంచెం స్లో డౌన్లోనే ఉందండి ఇప్పుడు. అసలు ₹1,00,00,000 లోపు విల్లాస్ ఉన్నాయా హైదరాబాద్ చుట్టుపక్కల? షామీర్పేట వైపు ₹1,00,00,000 లోపు విల్లాస్ ఉన్నాయి. ఇస్నాపూర్ సరౌండింగ్స్లో ₹1,00,00,000 లోపు విల్లాస్ ఉన్నాయి. ఎఫర్టబిలిటీ లేదు అనొద్దండి, ఎఫర్టబిలిటీ ఉంది. బట్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అందరికీ వెస్ట్లోనే విల్లా కావాలి, అందరికీ వెస్ట్లోనే ఫ్లాట్ కావాలి, అందరూ ఐటీ కారిడార్ నియరే ఉండాలి. మీరు టువర్డ్స్ బాచుపల్లి, బౌరంపేట్, కృష్ణారెడ్డిపేట, గాగిల్లాపూర్ ట్రావెల్ చేయండి, మీకు ఎఫర్టబిలిటీ లేదా? ఎస్ఎఫ్టీ 4,500లో కూడా ఉన్నాయి ఓఆర్ఆర్కి నియర్గా. సో ఎఫర్టబిలిటీ లేదనేది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేక చెప్తున్నాం. కాకపోతే ఐటీ ఎంప్లాయ్ అమీన్పూర్లోనో గాగిల్లాపూర్లోనో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే తను 1 hour ట్రావెల్ చేయాలి. ఇది ప్రాబ్లం. ఎఫర్టబిలిటీ లేదనేది వాస్తవం కాదు. ఉప్పల్ వెళ్ళండి, నారాపల్లి వెళ్ళండి, ఎఫర్టబిలిటీ ఉంది కదా. ఎల్బీ నగర్ ఎఫర్టబిలిటీ ఉంది, ఎల్బీ నగర్ నుంచి చౌటప్పల్ వరకు ఎఫర్టబిలిటీ ఉంది. తుక్కుగూడ వదిలేయండి, మహేశ్వరం నుంచి ఎఫర్టబిలిటీ ఉంది, షాద్ నగర్ ఎఫర్టబిలిటీ ఉంది. ఎఫర్టబుల్ హౌసింగ్ హైదరాబాద్లో చాలా ఉంది, ఎఫర్టబిలిటీ విల్లాస్ హైదరాబాద్లో చాలా ఉన్నాయి. బట్ పీపుల్ ఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్. అండ్ ఎక్కువగా మనం ఎంతసేపు ఇక్కడ కోకాపేట్, కొల్లూరు, వెలుమెల, రాజేంద్ర నగర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వీటి గురించే మాట్లాడతాం. మనం ఇస్నాపూర్ గురించి మాట్లాడట్లా, సంగారెడ్డి గురించి మాట్లాడట్లా, ఉప్పల్ నారాపల్లి గురించి మాట్లాడట్లా, సుల్తాన్పూర్ గురించి మాట్లాడట్లా, మల్లంపేట్, షంబీపూర్ ఇలా చెప్పుకుంటూ పోతే 100 నేమ్స్ చెప్తాను నేను. చాలా ఎఫర్టబిలిటీ ఉంది. మీరు ఎన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు సార్? బేసిక్గా నేను ఎక్కువగా ఇచ్చేది మీకే. నెక్స్ట్ 3 TV. కొన్ని విషయాలు అడుగుతాను, మీరు వాస్తవాలు చెప్పండి. మధ్యకాలంలో సోషల్ మీడియా బాగా పెరిగిన తర్వాత రియల్ ఎస్టేట్కి కాస్త మంచి జరిగింది, కాస్త చెడు జరిగింది. రెండు ఉన్నాయి ఇందులో, రెండు కోణాలు ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే మన చేతిలో ఫోన్ ఉంటే మనకు నచ్చింది చెప్పుకోవచ్చు, మన ప్రోడక్ట్ ప్రమోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏంటంటే ప్రాజెక్ట్ వాళ్ళకి వాళ్ళే ప్రమోట్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఏంటంటే హీరోలు లేకుంటే పేపర్ యాడ్స్ రకరకాలుగా. ఇప్పుడు అదేం లేదు, అంతా సోషల్ మీడియాలో నచ్చినట్టు చెప్తా. పబ్లిక్ కూడా ఏంటంటే సార్ ఏదో అంటారు చూడండి, మనం తప్పంటానికి లేదండి ఎవరిని. సో అదే నిజం అనుకోని కూడా చాలా మంది వాళ్ళు చెప్పిందే నిజమేమో ఇదంతా, ఇది జస్ట్ మనం ఇచ్చే 10 నిమిషాలు వీడియోలు చూసి సో కొనేసుకోవటం, తర్వాత ఇబ్బందులు పడటం, ఇవన్నీ ఎక్కువ ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి సార్. వాస్తవంగా ఈ సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్ ఏవైతే జరుగుతున్నాయో ఇవి ఎంతవరకు నమ్మొచ్చు అంటారు మీరు? అంటే మనం ఏంటంటే, నేను కూడా ఇప్పుడు మాది సోషల్ మీడియానే,
ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే మనం చెప్తూ ఉంటాం, ప్రాజెక్ట్ కొనండి Mm. లాంటి ఇది కొనండి అని మనం చెప్పాం. ఆ లొకేషన్ కూడా హైలైట్ పాయింట్స్ చెప్తాము. Yeah. సో తర్వాత ఎంక్వైరీ చేసుకోవచ్చు, తర్వాత వాళ్ళు అప్రోచ్ అవుతారు, తర్వాత లీగల్గా వెళ్తారు, వాళ్ళకి నచ్చితే కొనుక్కుంటారు. అదంతా వాళ్ళ ప్రాసెస్. మనం ఏంటంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పగలం మాత్రం. అంతే అంతే. కానీ మధ్యకాలంలో అట్లా కాదు, మొత్తం మారిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు ఒక ప్లాట్ అమ్మాలనుకోండి, నేను ఇప్పుడు నా ఇల్లు ఉంది అమ్మాలనుకుంటున్నాను, ఒక వీడియో తీసి పెడితే రేపటికి అయిపోయింది. ఇది ఎంతవరకు నమ్మొచ్చు అని మీరు? ఎంతవరకు నమ్మొచ్చు? ఎస్, పూర్తిగా నమ్మొచ్చా అంటే పూర్తిగా నమ్మకూడదు. అసలు నమ్మకూడదా అంటే కాదు కదా. కాదు, జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మీరు పర్టికులర్గా మన ఛానల్ ఎంత జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మనం, అవునా కదా? అవును. చాలామంది బెనిఫిట్ అయ్యారు కూడా మన ఛానల్ వల్ల. సో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది ఆ జడ్జ్ చేయాల్సింది క్లయింటేనండి. క్లయింట్ రెస్పాన్సిబిలిటీ నుంచి తప్పించుకోవద్దు. ఎస్, క్లయింట్ రెస్పాన్సిబిలిటీ నుంచి తప్పించుకోలేడు. అన్ని ఫీల్డ్స్లో లాగానే రియల్ ఎస్టేట్లో కూడా రాంగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, పెద్ద ఎత్తున ఉన్నాయి. మీరు హెల్త్ సెక్టర్ రాంగ్ ప్రాక్టీసెస్ లేవా? మీడియాలో లేవా? ఏ సెక్టర్లో రాంగ్ ప్రాక్టీసెస్ లేవో చెప్పండి మీరు. అన్ని చోట్ల ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. సాక్షాత్ కానీ ఇది జీవితం. అన్ని జీవితమే, హెల్త్ కేర్ కూడా జీవితమే కదా. ఓకే, అంటే నేను అనేది ఏంటంటే సార్, ఇక్కడ భవిష్యత్తు మనకి ఏంటి, ఫ్యూచర్ అంటే ఏంటి, ఇది ఉంటేనే కదా నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకున్న హాస్పిటల్కి వెళ్ళాలని డబ్బులు లేకుండా ఎక్కడికి ఓకే, మీరు డబ్బు ఎక్కడ కనపడుతుంది మనకి? మన కష్టపడి సంపాదించుకున్న రూపాయి కూడా పెట్టుకొని ఇంకో దగ్గర పెడితే అది కాస్త పెరిగితే రేపు మన ఫ్యూచర్ బాగుంటుంది అనుకునే వాళ్ళు ఇక్కడే మొదటిగా మోసం జరిగితే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఓకే, యాక్సెప్టెడ్ అండి. ఇది లైఫ్ అంటున్నారు మీరు, ల్యాండ్ అనేది లైఫ్ అంటున్నారు, రియల్ ఎస్టేట్ అనేది లైఫ్ అంటున్నారు. లైఫ్ అన్నప్పుడు మీ లైఫ్కి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఎవరో ఏజెంట్ని ఎందుకు బ్లేమ్ చేస్తారు, ఎవరో కంపెనీని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? మీరు ప్రాపర్ రీసెర్చ్ చేయండి, ప్రాపర్ పారామీటర్స్తో కోపప్ చేసుకోండి, తెలియపోతే తెలుసుకోండి, ఒక గుడ్ రియల్టర్ని అప్రోచ్ అవ్వండి. ఎవరో 15 కిలోమీటర్స్ లోపలికి తీసుకెళ్ళి ఇది వస్తుంది అది వస్తుంది అంటే ఈరోజు ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఫింగర్ ట్రిప్స్. మీరు ఎందుకు క్రాస్ చెక్ చేసుకోవట్లేదు? నా క్వశ్చన్. డెవలపర్ క్రెడిబుల్లా కాదా? ఎందుకు క్రాస్ చెక్ చేసుకోవట్లేదు? ఏజెంట్కి ప్రాపర్ నాలెడ్జ్ ఉందా లేదా? ఎందుకు క్రాస్ చెక్ చేసుకోవట్లేదు? ఇన్వెస్ట్ చేసి అయిపోయిన తర్వాత వాడు మోసం చేశాడంటే యూజ్ ఏంటి? వాడు కాల్ లిఫ్ట్ చేయడు, దానివల్ల ఏం యూజ్ లేదు. సో ప్రాపర్ మార్కెటింగ్ పర్సన్నే అప్రోచ్ అవ్వండి, ప్రాపర్ కంపెనీని అప్రోచ్ అవ్వండి. అన్నిటికీ మించి ఆఫ్టర్ సేల్ సపోర్ట్, ఆఫ్టర్ సేల్ తర్వాత మెయింటెనెన్స్ ఉండే కంపెనీని అప్రోచ్ అవ్వండి. వాళ్ళు సేల్ చేసిన తర్వాత వాళ్ళు ఉండరు, అది ఫారెస్ట్ అవుతుంది. ఏం చేస్తారు మీ ల్యాండ్? ఇవన్నీ ఇన్ని అనుభవాలు అయిన తర్వాత కూడా ఇంకా మేము మోసపోయామంటే ఇది ఎవరు తప్పు? ఎవరు తప్పు చెప్పండి. మీ లైఫ్ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి అంటున్నాను నేను. ఓట్స్ హార్ష్గా ఉండొచ్చు కానీ ఇదే జరగాలి, దీనికి వేరే సొల్యూషన్ లేదు. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు నాకు కాల్ చేయొచ్చు. నేను రవి ప్రకాష్, నా ఆఫీస్ వచ్చి హఫీస్పేట్లో ఉంటుంది. నా నెంబర్ వచ్చి 9133728888. రియల్ భూమ్ ప్రేక్షకులకి నాదొక స్పెషల్ ఆఫర్ అండి. మీరు నా త్రూ ఇన్వెస్ట్ చేయాలని ఏం లేదు, రియల్ ఎస్టేట్ సెషన్స్ నేను నా ఆఫీస్లో కండక్ట్ చేస్తాను. సో రియల్ ఎస్టేట్ సెషన్స్కి మీరు అటెండ్ అవ్వచ్చు. నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తానంటే మీరు వెళ్ళి ఎక్కడ కొన్నా కూడా 100% సక్సెస్ అవుతారు. వితౌట్ ఎనీబడీస్ హెల్ప్ మీరు వెళ్ళి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాంటి నాలెడ్జ్ నేను మీకు షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ.